ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు తాన్సింగ్ నాయక్ వస్తీ. ఈరోజు మేము ప్రతి సంవత్సరం రవాణా సమాజ్ జెండాను ఎగరవేయడం జరిగింది. యావత్ రాష్ట్రంలో అన్ని తండాల్లో ప్రతి ఒక్క తండా నాయకులు ఇండియా నాయకుల ఉత్సవంలో కానీ రవాణా సమాజ్ కమిటీ అధ్యక్షులు కానీ మహారాజు ఉంటే మహారాజు దగ్గర ముందు జెండా ఎగరవేయడం జరిగింది. మా జెండా సంస్కృతి, ప్రకృతి, వైపరీత్యాలు, నైవేద్యాలు, కల్చర్ ప్రోగ్రామ్ ఇందులో ఇమిడి ఉంది. మా సంస్కారానికి నీటుగా చాలా బ్రహ్మాండమైన వ్రతాలు ఉన్నటువంటి వ్రతంలో ఏకాదశి వ్రతం ఎలా ఉందో కృష్ణాష్టమి వ్రతం అంది. కృష్ణాష్టమి నైవేద్యం వెంటనే ఇల్లు లేదు. ప్రతి ఇంట్లో గోకులు కృష్ణాష్టమి కృష్ణుడు వచ్చి నైవేద్యం స్వీకరిస్తాడు. మేము ఇవ్వడానికి రెడీ ఉంటాం, దేవుడు తీసుకోవడానికి స్వీకరించడానికి సిద్ధమవుతాడు. రాత్రి 12 గంటల 5 నిమిషాలు అంటే జన్మమే చంద్రుడు పుట్టినప్పుడు 12 గంటల 5 నిమిషాల తర్వాత నవమి వస్తుంది. నవమి రోజు నైవేద్యం ఉంటుంది. దశమి రోజు కూడా మాల్పుర నైవేద్యం రోజులు మా వేడుకలు ఉంటాయి. అష్టమి, నవమి, దశమి తిథి నక్షత్ర నైవేద్య ప్రసాదాలు ఇచ్చి వేడుకుంటాం. నేను ఈ సందర్భంగా జెండా ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన సందర్భంగా చదమల నుంచి వేడుకుంటాం. 2007 నుంచి ఇప్పటి వరకు మీకు అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి మాజీ కేసీఆర్ గారు కమిషన్ ఏర్పాటు చేసి కమిటీ నియమించి కేంద్రానికి 2 సార్లు బిల్లు అసెంబ్లీ నుంచి పంపడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎల్లారెడ్డి సభలో మాకు హామీ ఇవ్వడం జరిగింది. రామారెడ్డికి హామీ ఇవ్వడం జరిగింది. మీకు ఎస్టీ గిరిజన శాఖలో తీసుకుంటాం, గిరిజన తెగలో ఇంక్లూడింగ్ చేస్తామని చెప్పి అడగడం జరిగింది. మోదీ గారికి కూడా చేయడం జరిగింది. ఈరోజు ఫెస్టివల్ సందర్భంగా అన్ని ప్రోగ్రాం జడ్మెంట్ తాండాలో నిర్వహించడం జరుగుతుంది. వెన్న ఎవరైతే అక్కడ వెన్నని పట్టుకొని తీసుకుంటారో వాళ్ళు విజయం అవుతారు. ఇంటి కార్యక్రమంతో పాటు ప్రతి ఇంట్లో మట్టి విగ్రహాలు తయారు చేసి రాత్రి నైవేద్య స్వీకరణ చేస్తారు. దాంతోపాటు నంగరాలు, వాయిద్యాలు, భజన, భజంత్రీలు ఇవన్నీ ప్రోగ్రాం జరుగుతాయి. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాలకు ప్రజలకు వేడుకుంటున్నాం. జై హింద్, జై భారత్, జై లబానా సమాజ్.